శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. మనసుని ఆకర్షించి అన్నిటి నుంచి కూడా వైముఖ్యం పొంది అది విందాం, అది ఏమిటో చాలా బాగుంది అనిపించేటట్టుగా ప్రతి శ్లోకానికి అదే గుంభనం. మీరు ఇది వచ్చేసింది అనుకోండి, నిజంగా మీరు ఇంట్లో కూర్చుని ఈ 9 శ్లోకాలు ఒకసారి పైకి చక్కగా చదువుతున్నారు అనుకోండి. ఏదో స్మీరచారు ముఖమండలం విమల గండలం విమణి మండలం హారదామ పరిశోభమాన కుచ భార భీరుతను మధ్యమాం వీరగర్వహర నూపురాం వివిధ కారణేశవర పీఠికాం మారవైరి సహచారిణిం మనసి భావయామి పరదేవతాం. అలా 9 శ్లోకాలు చదివితే ఏడుస్తున్న పిల్లాడు కూడా ఏడుపు ఆపేసి వింటాడు. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞ. మనసి భావయామి పరదేవతాం. మీరొక్కళ్ళు కాదు, భావన చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. ప్రాణాయామం చేత మనసుని పట్టుకోవాలి. కానీ శబ్దము చేత మీ మనసు లొంగిపోయేటట్టు, శబ్దము చేత వింటున్నవాడు కూడా లొంగిపోయి బా ఎంత బాగుందోనే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఆగిపోయి ఎంత బాగుందో, నాకు ఒక్క మాట చెప్పండి, ఇది మనం కూడా ఇలా 9 శ్లోకాలు పుస్తకం లేకుండా చదవాలరా అని అనిపించట్లా మీకు? పుస్తకం లేకుండా ఈ 9 శ్లోకాలు అలా చెప్పేయాలి అని అనిపించట్లా? అది చాలా కష్టం అండి మనసుని నిగ్రహించడం అంటాం. అసలు దానికి మొదలు చెయ్యాలండి అని ఉత్సాహం శంకరులు కల్పిస్తున్నారు. అది శంకర భగవత్పాదుల ప్రజ్ఞ. 2వ శ్లోకంలో ఇంకొక మెట్టు పైకి తీసుకెళ్ళి నిల్చోబెడుతున్నారు. ఇప్పుడు అంటున్నారు గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని అన్నారు. అమ్మవారి యొక్క ముఖము నోరు ఈ రెండిటికి వేరువేరు మాటలు లేవు సంస్కృతంలో. వ్యాసుల వారు లలితా సహస్రంలో చెప్పిన నామాన్నే అద్భుతంగా మార్చారు. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, ఇది వ్యాసుల వారి లలిత సహస్రంలో. శంకరాచార్యుల వారి చేతిలోకి వస్తే నవరత్నమాలికలో గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసిని అని అమ్మవారు ఎప్పుడూ తాంబూలం నవ్వులుతూ ఉంటుంది. అందుకే లలితా సహస్రంలో కూడా ఈ నామాలు మాత్రం 1కి 2 మాటలు చెప్పబడ్డాయి. ఒక్కసారి చెప్పి విడిచిపెట్టలా వ్యాసుల వారు కూడా. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అని ఒకసారి అన్నారు, తాంబూల పూరిత ముఖి అని ఇంకోసారి అన్నారు. ఎందుకో తెలుసా? అమ్మవారు తాంబూల చర్మణం చేస్తున్నట్టుగా ఎవరైనా దర్శనం చేస్తే వారు పొందేటటువంటి అనుగ్రహం ఏమిటో చెప్పడం నా వల్ల కాదని శంకర భగవత్పాదులంతటి వారు దాని ఫలితం చెప్పకుండా వదిలేశారు. అంటే ఇక దాని ఫలితాన్ని ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు లోకంలో. తాంబూల చర్వణంలో ఒక విశేషం ఉంది. ఇప్పుడు నేను ఏదో ఓ మధుర పదార్థం తింటున్నాను అన్నాను అనుకోండి, పెదవులు, దంతములు, నాలుక, నోటి లోపలి భాగము అంతా కూడా అందులో ఉపకారం చేసేవే అయినా మీకు అందులో కొన్ని ఆ పదార్థాన్ని తిన్నాయి అని చెప్పడానికి ఆధారములేం ఉండవు. నేను లడ్డు తిన్నానండి, మూతి ఉత్తరీయంతో తుడిచేసుకుని సభలోకి వచ్చానండి, మీకేం తెలుస్తుందా నేను లడ్డు తిన్నానని? పోనీ మీరు తినొచ్చారు, నాకు తెలుస్తుందా? తెలియదు. నేను ఒక తాంబూలం నవిలి సభలోకి వచ్చా, మీరు వెంటనే ఏమంటారు, ఇవాళ తాంబూలం వేసుకుని ప్రవచనం చేస్తున్నారు ఏమిటి అనుకుంటారా? అనుకోరా? తాంబూలం వేసుకున్నాడు అని ఏవేవి చెప్పేస్తాయంటే పెదవులు చెప్పేస్తాయి, ఎర్రబడిపోతాయి. నాలుక చెప్పేస్తుంది, ఎర్రబడిపోతుంది. ఈ చిగుర్లు కూడా ఎర్రగా అయిపోతాయి. నోటి లోపలి భాగం అంతా ఎర్రగా అయిపోతుంది. ఇలా ఏది చేసింది అంటే శంకరాచార్యులు వారు అంటున్నారు నాగవల్లి రసవాసిని అన్నారు. నాగవల్లి అన్నారు. నాగవల్లి అని ఎందుకు అనాలి అంటే శంకర భగవత్పాదులు వాడే మాటల వెనకాతల ఒక గొప్ప విశేషం.
పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది తాంబూలం. దానికి నాగవల్లి వాడతారు. నాగవల్లి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే దానికి ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని తీసుకెళ్ళి ఓ స్తంభానికి కడతారు, ఓ కొయ్య స్తంభానికి. ఆ కొయ్య స్తంభానికి కట్టేస్తే అనుకోకుండా అకస్మాత్తుగా ఎండిపోయిన కొయ్య స్తంభానికి ఒక తీగ పుట్టింది. అది భగవత్ సంకల్పం. అలా పుట్టిన తీగ స్వయంభూ, దాన్ని ఎవరూ పుట్టించలేదు, అదే పుట్టింది. యజ్ఞోపవీతంలాగా. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్. ప్రజాపతి దాన్ని సహజంగా వేసుకున్నాడు అన్నట్టుగానే ఆ ఇంద్రుడు యొక్క ఐరావతం ఏ కంబమునకు కట్టబడుతుందో దానికి పుట్టిన తీగ కాబట్టి దానికి నాగవల్లి. నాగము అంటే ఏనుగు అని గుర్తు. ఏనుగు కట్టబడిన కంబమునకు పుట్టిన తీగ కాబట్టి నాగవల్లి. నాగవల్లి రస అంటే తమలపాకులను నమిలినప్పుడు వచ్చినటువంటి రసం. అది ఏం చేస్తుందంటే నోరంతా ఎర్రగా అయిపోయేటట్టు చేస్తుంది. అందులో అమ్మవారు ఏం మామూలు వేసుకోదు, అది అపారమైనటువంటి సుగంధాన్ని ఇస్తుంది. తమలపాకు మీద ఒక ఆయన ఒక పెద్ద రీసెర్చ్ చేస్తే 2010 సంవత్సరంలో హిందూ పేపర్లో దాని మీద ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. తాంబూలానికి తమలపాకు ఒక్కదానికి ఓ శక్తి ఉంది. అందుకే ఆయుర్వేదంలో ఇప్పటికీ ఏం చేస్తారంటే వెంటనే ఔషధం వంట పట్టేయాలనుకోండి, ఉత్తరక్షణంలో ఔషధం వంట పట్టాలంటే తమలపాకుతో కలిపి వేసుకోండి అంటారు. తమలపాకులో చుట్టి నవిలి మింగేస్తారు. తమలపాకు ఏం చేస్తుందంటే కడుపులోకి వెళ్ళి జీర్ణమై రక్తంలోకి వెళ్ళదు. తమలపాకుని నవలగానే గోడలు లాగేసుకుని రక్తంలోకి తీసేసుకుంటాయి దాని సారాన్ని. అది సూక్ష్మక్రిముల్ని సంహారం చేస్తుంది. నోరు ఎప్పుడు సువాసనాభరితంగా ఉండేటట్టుగా చేస్తుంది. అంతేకాదు, నేను ఒక్క మాటే అంటాను, అంతకన్నా ఇంకా దాని గురించి నేను వివరణ చేయని సభలో. తాంబూలం పురుషుణ్ణి వివశుడయ్యేటట్టుగా చేస్తుంది. అంటే చాలా సంతోషం పొంది ప్రీతి పొందేటట్టుగా చేస్తుంది. అందుకే బ్రహ్మచారిగా ఉండగా తాంబూలం వేసుకోకూడదు, తాంబూలం అడగకూడదు. మొట్టమొదటి తాంబూలం పురుషుడి జీవితంలో ఎవరిస్తారు అంటే భార్య ఇస్తుంది. పెళ్ళవగానే మొట్టమొదటి తాంబూలం ఎవరిస్తారు అంటే భార్య. ఆ తర్వాత నుంచి ఇంకా అబ్బో వేళ్ళు చిలకలు తాంబూలాలు అవన్నీ వాటి గురించి ఇప్పుడు నేను వీటిలో ఉపన్యాసం ఎందుకు. కాబట్టి తాంబూలము పురుషుణ్ణి వివశుణ్ణి చేస్తుంది అని. అమ్మవారంతటిది తాంబూలం ఎందుకు వేసుకుంటుందో తెలుసా? అది సువాసిని యొక్క ప్రథమ లక్షణం. పురుషుడు పూజ చేసినప్పుడు ఉపచారాల్లో తాంబూల సమర్పణం చేస్తాడు. ఏదో ఉదయం పూజ చేసాం అనుకోండి, తాంబూలం సమర్పయామి అని అమ్మవారి దగ్గర తాంబూలం పెడతాం. అది ఎవరు వేసుకోవాలి? ఆయనైనా వేసుకోవచ్చు. లేదా సాధారణంగా అది అలాగే ఎందుకు ఉంచుతారంటే మధ్యాహ్న భోజనం అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు నవలాలి తాంబూలాన్ని. అలా తాంబూలం కానీ ఇల్లాలు నవిలితే ఆమె ఐదో తనం నిలబడుతుంది అని శాస్త్రంలో ప్రమాణం. అందుకే అమ్మవారు తాంబూల పూరితముఖి. రెండోది ఏమిటో తెలుసా? ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే ఇంటి ఆయన భోజనం అయిపోయింది అని గుర్తు. ఇంటి ఆయన అమ్మాయిని భోజనం అయిందా అని అడగకూడదు ఆవిడ తాంబూలం వేసుకుంటే. ఆవిడ తాంబూలం ఎప్పుడు వేసుకుంటుంది? భోజనం చేశాక. ఆవిడ ఎప్పుడు భోజనం చేస్తుంది? ఆయనకి భోజనం పెట్టిన తర్వాత. అంటే ఆవిడ తాంబూలం వేసుకుంటే ఆయన భోజనం అయిపోయిందా? ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తుంటుంది ఆ తల్లి. ఎందుకని? ఆవిడ ప్రథమ సువాసిని. అది మామూలు పదార్థాలతో వేసుకోదు. ఆవిడ వేసుకునేటటువంటి తాంబూలం నవ్వులుతుంటే వచ్చేటటువంటి సువాసనట దశ దిశలో ఉన్నటువంటి దేవతలు ఆగిపోయి ఇలా నిలబడి అని అబ్బా అమ్మ తాంబూలం నవ్వులుతోందిరా అంటే అట్ట కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అన్నారు వ్యాసుల వారు. అందుకే శంకరాచార్యులు వారు అంటున్నారు గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం. అది నవనాగవల్లి. ఫ్రిడ్జ్లో 5 రోజులు పెట్టారనుకోండి, ఏదో తొడమిలు పక్కవి అన్నీ ఇలా వాలిపోయి ఎండిపోయి అయిపోతాయి. అప్పుడే తమలపాకు కోసి తీసుకొచ్చారనుకోండి, ఇలా దాని యొక్క అంచు దాని యొక్క ముచిక పట్టుకుంటే తమలపాకు నిలబడాలి. అలా ఉంటుంది చక్క నవనాగవల్లి అంటారు. ఆ నవనాగవల్లి ముచిక తింటే అనారోగ్యం. ముచిక కానీ చివర కానీ తాంబూలంలో తింటే అనారోగ్యం చేస్తుంది. అందుకే ఏం చేస్తారంటే ముచిక తుంపేస్తారు, చివర తుంపేస్తారు. తుంపేసి తాంబూలాన్ని సిద్ధం చేస్తారు. నవనాగవల్లి అప్పుడే తుంచి తీసుకొచ్చినటువంటి తమలపాకులు ఎంత లావణ్యంతో ఎంత బాగా ఉంటాయి. అటువంటి తమలపాకులతో చేయబడినటువంటి తాంబూలాన్ని అమ్మవారు నవిలి కూర్చునుంటే లేదా నవ్వులుతుంటే, నవిలేసి అని కూర్చోదుగా, నవ్వులుతోంది. నవ్వులుతూ ఉంటే ఏమవుతుంది?
అప్పుడు అమ్మవారి పెదవులు ఎర్రగా కనపడతాయి. అదే రెండో చరణంలోకి ఎడుతోంది. ఆ కవిత్వం చేస్తూ శంకరుడు చేసిన దర్శనం. ఎర్రటి పెదవి, పళ్ళ కింద ఉన్న చిగుర్లు ఎర్రగా, నాలుక ఎర్రగా, దంతముల మీద కొద్దిగా ఎర్రటి చిన్న ఓ చిన్న అలా ఆచ్ఛాదన, లోపలి భాగం అంతా ఎర్రగా ఉంది. దానికి కష్టమా ధ్యానంలో చూడడం? ఎంత తేలిక! అంత ఎరుపు మన మీద ప్రేమకి గుర్తు, ఆమె భర్త మీద ప్రేమకి గుర్తు, నిత్య సువాసినిత్వానికి గుర్తు. అసలు ఆ తాంబూలం వల్ల ఎంత ఫలితం అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశివిశద కర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదన తాంబూల కబళా అన్నారు శంకర్లు సౌందర్యలహరిలో. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తూ లోపల కూర్చుందిట. కూర్చుంటే విశాఖేంద్రోపేంద్రో, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యాలకి అధిపతి, అందుకని ప్రోటోకాల్లో ముందు చెప్తారు. సుబ్రహ్మణ్యుడు, ఆ వెనక ఇంద్రుడు, ఆ వెనక ఉపేంద్రుడు, శ్రీ మహావిష్ణువు ఆయనకి తమ్ముడిగా వచ్చాడు వామనమూర్తిగా. ముగ్గురు రాక్షస సంహారం చేసి వచ్చారు. అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా పిల్లలేగా, అమ్మవారి దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు అమ్మవారి పిల్లలే కాదా ముగ్గురు. అందుకని వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే అమ్మా అమ్మా మేము గెలిచామమ్మా అని చెప్పాలి. గెలిచామమ్మా అంటే ఎవరి వల్ల గెలిచారు? అమ్మవారి ఇచ్చిన శక్తి వల్ల. అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పాలి ఈ మాట. యుద్ధం చేసి వచ్చారంటే ఆకలిస్తోంది, అమ్మ అన్నం పెడుతుంది, అమ్మకెళ్ళి చెప్పాలి అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి. గబగబా వచ్చేసారు, ఏదో పాదరక్షలు ఇప్పేశారు. ఆ చేతులకు వేసుకున్నటువంటివి ఉడుము తోలుతో వేసుకుంటారు దెబ్బలు తగలకుండా. ఆ ఎన్ని మాటలు టంకారం చేసినా వేలుకు పొర్రేవకుండా ఉడుము తోలుతో చేసినటువంటివి వేళ్ళకి తొడుక్కుంటారు. అవన్నీ ఇలా తీసి అవతల పారేశారు. ఒక్క వేసుకున్న కవచాలు తీయలేదు. ఎందుకని కవచం లోహంతో చేస్తారు. చేసేది పిట్లిపోకుండా ఉండడానికి ఆ కన్నంలోకి ఇనప గుండి పెట్టి దాన్ని ఇలా అడ్డంగా పెట్టేస్తారు. అది ఒక్కొక్కటి తిప్పి కన్నంలోంచి తీసి లోహంతో ఉన్నది విప్పి జాగ్రత్తగా వెనక నుంచి ఒకటి విప్పితే పక్కన పెట్టాలి. అమ్మని చూడాలని తొందర, అందుని కవచాలు విప్పలేదు. విప్పకుండా పరిగెత్తుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారు. వెడుతుంటే తాంబూలం వేసుకుందంటే వాళ్ళ ఆయన భోజనం చేసేసాడని గుర్తు కదా. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై, ఓ పెద్ద పీట, దానికి బంగారం పువ్వులు, అక్కడ పెట్టిన కంచంలో కొంత భోజనం చేసేసి మిగిలింది చేయకుండా మిగిలిపోయింది. ఓ నాన్నగారు భోజనం చేసేసారనమాట. చూశారు, కానీ ఆకలేస్తోంది. ఇలా చూసేటప్పటికి నాన్నగారు కొన్ని తిన్నారు, ఇంకా కొన్ని విడిచిపెట్టారు. నాన్నగారు తినదేగా మనం తిందామనిపిస్తుంది, ఎందుకని ఇలా తల తిప్పేశారట. ఎందుకని? నాన్నగారు వరం ఇచ్చారు, చండుడు తినాలి, అవి చండీశ్వరుడు తినాలి. అందుకని అమ్మో నాన్నగారు వరం ఇచ్చారు, మనం తినేయకూడదు గబుక్కుని. మనం వాసన చూసి ఆకలితో దాన్ని తినాలని చూసినా మనం దోషం చేసినట్టు అవుతుందని ఇలా తిప్పేసుకున్నారట. నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. అమ్మ పని అంతా అయిపోయింది, ఆయన ఏదో చిన్న కురుకు తీయడానికి వెళ్ళాడు భోజనం చేసి. ఈవిడే పిల్లలు రావాలి, పిల్లలకు అన్నం పెట్టాలి కదా మరి. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుని తాంబూలం నవ్వులతో ఓ పెద్ద కుర్చీ ఎక్కి కూర్చుని చక్కగానే కాలు మీద కాలేసి కూర్చుని అమ్మవారు ఏదో అలా చూస్తాడు. పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు లోపలికి. వచ్చి చిన్నపిల్ల బ్రహ్మచారులు కదా మరి ముగ్గురును. అందుకని వచ్చి అమ్మకి ఇటొకడు కూర్చున్నారు కాళ్ళ దగ్గర. కూర్చుని వీటి మీద చేతులేసి ఈ కుర్చీకున్న దండిల మీద అమ్మ వంక ఇలా చూస్తున్నారు. ఎందుకని? శశివిశిద కర్పూర శకలై, అమ్మవారు వేసుకున్న తాంబూలంలో కర్పూరపు పలుకులు చంద్రబింబపు ముక్కల్లా ఉన్నాయట. ఎర్రటి తాంబూలం, ఆ తెల్లటి కర్పూర కళికలు, సువాసన. వాళ్ళు బ్రహ్మచారులు కదా మరి, తాంబూలం తినలేదు వాళ్ళు. అందుకని ఏంటిది అమ్మా ఎర్రగా ఉంది నోరు, ఏం తింటున్నావమ్మా అని ఇలా చూస్తున్నారట. అమ్మ గెలిచి వచ్చామమ్మా అని చెప్పడం మర్చిపోయారు ఆవిడ నోరు చూసి. అప్పుడు అమ్మ ఏం చేసి ఉండాలి? అమ్మ ఒక్కతే ఒక పని చేస్తుంది. మనం అందరం అది పొందిన వాళ్ళమే. అది జీవితంలో ఒక అద్భుతమైన కానుక. అమ్మ తాంబూలపు పిడచ పెడుతుంది. అది దానికి బ్రహ్మచర్యానికి అడ్డే ఉండదు. బాగా పసితనంలో అమ్మ ఎక్కడికైనా విందు భోజనానికి వెళ్ళిందని కూడా మనం వెళ్ళిపోతాం, అమ్మని తీసుకెళ్ళిపోతుంది అమ్మ. భోజనం అయిపోయిన తర్వాత అమ్మ తాంబూలం తింటుంటే వెళ్ళి దగ్గరికి వచ్చి అమ్మ ఏంటది నేను తిన్నా అంటాడు. తాంబూలం నువ్వు వేసుకోకూడదు. అమ్మ నాకు పెట్టవా అంటాడు. అంటే అమ్మ ఎలా పెడుతుంది? ఇలా చేత్తో ఎంగిలి ముద్ద తీసి నోట్లో పెట్టదు. మనందరం అనుభవించిన వాళ్ళమే. అది అమ్మ మాత్రమే పెట్టేటటువంటి అపురూపమైన కానుక.
మళ్ళీ అలాంటి కానుక అందుకోవాలి అంటే ఇంకో జన్మెత్తి పసిపిల్లాడైన తర్వాతే. అది అమ్మ పిల్లాడిని ఇలా ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఇలా వెనక్కి చేతులేసి తలని దగ్గరికి తీసుకుని తన నవ్వులుతున్న తాంబూలంలో చిన్న పిడచ నాలుకతోటి ఇలా పట్టుకుని నోరు తెరవమని నాలుకతో వాడి నోట్లో పెడుతుంది. వాడు ఆ తాంబూలపు పిడచలో అమ్మ యొక్క లాలాజనం కలిసి ఉంది. చీ ఎంగిలి అండం. ఎంత మురిసిపోతాడో. ఆ తాంబూలం తిని అమ్మా ఎంత బాగుందో అని నా నోరు కూడా ఎర్రగా అయిందంటే అద్దం దగ్గర చూసుకో అంటే చూసుకుని మురిసిపోతాడు వాడు. వాడిని చూసుకుని అమ్మ మురిసిపోతుంది. అది చెప్పాలా ఆ ముగ్గురు పిల్లలకి అమ్మ పెట్టిందని? అందుకే వాళ్ళు నిత్య బ్రహ్మచారులయ్యారు. సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు ఎప్పటికీ నిత్య బ్రహ్మచారులు, కాలమునకు వశపడరు, రాక్షసుల మీద గెలుస్తూ ఉంటారు. అంతంత శక్తి సంపన్నులయ్యారు. ఎందువలన ఇంకా నేను చెప్పక్కర్లేదు, అవన్నీ అమ్మవారి తాంబూలపు పిడచ తిన్నారు. కాబట్టి ఇంకా దాని శక్తి ఎంత అంటే నేనేం చెప్పనని శంకరాచార్యుల వారు వదిలేశారు శ్లోకం. బహుశः శంకర భగవత్పాదులు దాని శక్తి చెప్పలేనని విడిచిపెట్టిన ఏకైక శ్లోకం అమ్మవారి యొక్క తాంబూల చర్వణమే. నేను ఇప్పుడు అవన్నీ చెప్పడం సాధ్యం కాదు, కానీ అమ్మవారు ఈ లోకంలో అద్భుతాలు సృష్టించింది తన తాంబూలపు పిడచ పెట్టి. ఇప్పటికీ అమ్మవారు అనుగ్రహించాలి అనుకుంటే తన తాంబూలం ఇస్తారు. చాలా చాలా సంతోషించి మేమందరం పొంగిపోయేది ఏమిటంటే, మేము కాంచీపురం వెళ్ళినప్పుడు అమ్మవారి ఏకాంత సేవలో రాత్రి తాంబూలాలు పెడతారు. అమ్మవారు అయ్యవారు వేసుకుంటారు. అమ్మవారి సుప్రభాతానికి అమ్మవారి మందిరం ముందు నించోబెట్టారు. అమ్మవారు బయటికి వస్తారు, నించోండి. బయటికి వస్తారని నించోబెట్టి అకస్మాత్తుగా అక్కడ ఉన్న 2 తాంబూలాలు బహుమానం చేశారు, తినండి అని. కాబట్టి అమ్మవారు అనుగ్రహించిందా? ఆ తల్లి తాంబూలాన్ని మించిన ప్రసాదం ఈ లోకంలో ఉంది అని చెప్పడానికి ఇంకొక పదార్థం ఉన్నది అనడము సాధ్యము కాదు. అందుకే అది దర్శనం చేయి, చాలా తేలిక. ఆ వాసన, తల్లి, ఆ తాంబూల చర్వణం, ఆకుపచ్చ తునకలు, కర్పూరపు శకలాలు, ఎర్రటి నోరు, ఎర్రటి పెదివి, కొద్దిగా ఎర్రటి ఆచ్ఛాదనతో ఉన్న ఆ పళ్ళు, ఆ నోరు ఒక్కసారి చూడు అని గంధసార ఘనసార చారు నవనాగవల్లి రసవాసినీం సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం. ఎక్కడ పడ్డాయో ఆ ఎరుపు శంకర భగవత్పాదులు మొదటి పాదంలో చెప్పారు కదూ, ఆయన మనసునే పట్టేసింది ఆ ఎరుపు. పట్టేసి ఆ ఎరుపు వదలక ఒక మాట అంటున్నారు మళ్ళీ వెంటనే కింద, సాంధ్యరాగ మధురాధరాభరణ సుందరానన శుచిస్మితాం. సాంధ్యరాగ అంటే సంధ్యాకాలంలో ఉండేటటువంటి ఆకాశం. సంధ్యాకాలము ఎంత ఎర్రగా ఉంటుందో, అసలు సంధ్యాకాలం యొక్క ఎరుపు చూడాలి అంటే ఆకాశంలో చూడడం కాదా ఎరుపు. సంధ్యాకాలం ఎంత ఎర్రగా ఉంటుందో చూడాలి అంటే మీరు సముద్రపు ఒడ్డున కూర్చోవాలి ఎప్పుడైనా. విశాఖపట్నం వెళ్ళి, అది కూడా శరత్కాలంలో కూర్చోవచ్చు, కానీ సమస్య ఏంటంటే మంచు ఉంటే కనపడదు. సముద్రం దగ్గర నీటి తుంపర్లు, మంచు కొంచెం ఎక్కువ ఉంటాయి, కష్టం. గ్రీష్మ ఋతువులో కానీ చూస్తే ఏమీ అడ్డుండదు. చీకటిగా ఉండగా మీరు ఏ తెల్లవారుజామున 4:30కో వెళ్ళిపోయి ఏమీ చెయ్యక్కర్లేదు, సముద్రపు ఒడ్డున కూర్చుంటే చాలు. ఎట్నుంచి వస్తాడు సూర్యుడు ఏమీ తెలియదు, కటిక చీకటి, ఎదురుగుండా సముద్రం, హోరు, కెరటాలు ఉంటాయి అంతే. మీరు చేయవలసిందల్లా ఎవరో చుట్టం వస్తాడన్నట్టు కూర్చుంటే చాలు. అకస్మాత్తుగా సముద్రంలోంచి ఒక ఎర్ర కాంతి పైకి కొడుతుంది. ఆ కాంతి కొడుతున్న చోటు నుంచి అకస్మాత్తుగా ఎర్రటి గీత ఒకటి పైకి వస్తుంది. మీరు ఆ ఎరుపు కాంతి కనపడినప్పటి నుంచి ఎర్రటి బింబం పైకి రావడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం తెరవడానికి ఖచ్చితంగా అంత సమయమే పడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.